ఇతర దేశాలపై ఆధిపత్యం కోసం ప్రపంచ దేశాలు సరికొత్త పోటీకి తెరతీశాయా? అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకోవడంపై ఫోకస్ పెట్టాయా? అత్యంత శక్తివంతమైన దేశాలైన అమెరికా, చైనా ఇప్పటికే ఈ దిశగా కసరత్తు ముమ్మరం చేశాయా? దీంతో యూరోప్ నుంచి ఆసియా దాకా ఇతర దేశాలు సైతం తగ్గేదిలే అంటూ రక్షణ శాఖ బడ్జెట్లను అమాంతం పెంచేశాయా? సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను మించి ఆయుధ కొనుగోలుకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయా? ఎదుటి దేశంపై ఆధిపత్యం ప్రదర్శించటమా? శత్రు దేశాలను ఎదుర్కోవటమా? టార్గెట్ ఏదైనా ప్రపంచ దేశాలు ప్రస్తుతం అధునాతన ఆయుధాలను సమకూర్చుకునే పనిలో పడ్డాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత త్రివిధ దళాలకు అధునాతన ఆయుధ సంపత్తిని అందించాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. 15 ఏళ్ల వ్యవధిలో కొనుగోలు చేయాల్సిన ఆయుధాలు, యుద్ద విమానాలు, వివిధ వ్యవస్థలకు సంబంధించి అతిపెద్ద సమీకరణ ప్రణాళికను రక్షణ శాఖ ఆవిష్కరించింది. ఇందులో అణుశక్తి యుద్ద నౌకలు, తదుపరి తరం యుద్ద ట్యాంకులు, హైపర్సోనిక్ క్షిపణులు, స్టీల్డ్ బాంబర్ డ్రోన్లు, AI ఆధారిత ఆయుధాలు కూడా ఉన్నాయి. ఇందుకోసం వేల కోట్లను వెచ్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. భారత రక్షణ శాఖ దాదాపు 15 ఏళ్ల వ్యవధిలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేసేలా రోడ్ మ్యాప్ సిద్దం చేసింది. కనీసం 500కు తగ్గకుండా హైపర్సోనిక్ క్షిపణులను, బలగాలను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విజన్ డాక్యుమెంట్ ప్రకారం పాత T-72 యుద్ద ట్యాంకులను 1800 అత్యాధునిక ఫ్యూచర్ ట్యాంకులతో భర్తీ చేయనుంది. మరో 400 తేలికపాటి ట్యాంకులను దళాలకు అందించనుంది. ట్యాంకుపై నుంచి ప్రయోగించే 50,000 యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, 6 లక్షల శతగ్ని గుండ్లు, మానవ రహిత విమానాల్ని సమకూర్చుకోనుంది. వీటితో పాటు 700 రోబోటిక్ కౌంటర్ IED సిస్టంలను రంగంలోకి దించాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. నౌకాదళం కోసం సరికొత్త ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, 100 అత్యాధునిక ఫ్రిగేట్లు, 7 అడ్వాన్స్డ్ క్వారెట్టీలు, 4 ల్యాండ్ డాక్ ప్లాట్ఫారమ్స్, హెలికాప్టర్లు కొనుగోలు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. అణుశక్తితో నడిచే యుద్ద నౌకలు, ఎలక్ట్రోమాగ్నెట్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ ని సేకరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాయుసేన కోసం 75 హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్స్, 150 స్టెల్త్ బాంబర్ డ్రోన్లు, 100 రిమోట్ సాయంతో పనిచేసే విమానాలు, గైడెడ్ ఆయుధాలు, 20 స్టాటోస్పియరిక్ ఎయిర్ షిప్లను సమకూర్చనుంది. 21వ శతాబ్దంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా సైన్యాన్ని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశలో యాంటీ స్వార్మ్ డ్రోన్ వ్యవస్థలు, లేజర్ ఆయుధాలు, మానవరహిత విమానాల కోసం గగనతలం నుంచి భూతలంపైకి సంధించే క్షిపణులు, అత్యాధునిక టార్గెటింగ్ పాడ్స్ వంటివి కూడా ఉన్నాయి. ఇదే సమయంలో ఆయుధాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీని వాడతామని రక్షణ శాఖ పేర్కొంది. రోబోటిక్స్, కృత్రిమ మేధ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుద్ద భూములను మార్చేస్తున్నాయని అభిప్రాయపడింది. ఆ మేరకు సన్నద్దం కావాలని పేర్కొంది. దేశీయ కంపెనీలు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలని రక్షణ శాఖ కోరింది. S-400 గగనతల రక్షణ వ్యవస్థలను మరికొన్ని సమకూర్చుకోవడంపై భారత రక్షణ శాఖ దృష్టి సారించింది. ఇప్పటికీ రష్యాతో చర్చలు మొదలైనట్లు సమాచారం. ఈ విషయాన్ని రష్యా రక్షణ శాఖ వర్గాలు ధృవీకరించాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో S-400 అద్భుతంగా పనిచేసినట్లు వాయుసేన పేర్కొనడంతో మరికొన్ని యూనిట్లు కొనుగోలు చేసేందుకు భారత్ సిద్దమైంది. అటు డ్రాగన్ కంట్రీ పైన భారీ అణు బాలిస్టిక్ క్షిపణులు, లేజర్ ఆయుధాలు, అండర్ వాటర్ డ్రోన్లు, 5వ తరం యుద్ద విమానాలు, ఇలా ఒకటేంటి ప్రపంచం ఎన్నడూ చూడని అత్యాధునిక ఆయుధ సంపత్తితో విశ్వరూపమే ప్రదర్శించింది. అమెరికా సుంకాల బెదిరింపుల క్రమంలో చైనా తన సైనిక బలం ఏంటో చూపించింది. బీజింగ్ లో బుధవారం నిర్వహించిన విక్టరీ డే మిలిటరీ పరేడ్లో డ్రాగన్ తొలిసారిగా ప్రదర్శించిన రాకాసి అణు క్షిపణి DF-5C సహా పలు అత్యాధునిక ఆయుధాలను చూసి ప్రపంచ దేశాలు విస్తుపోయాయి. ముఖ్యంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి DF-5C అందరి దృష్టిని ఆకర్షించింది. ధ్రువ ఇంధనంతో నడిచే ఈ భారీ అణు క్షిపణి రేంజ్ 20,000 కిలోమీటర్లపైనే ఉంటుందని అంచనా. అంటే ఈ మిసైల్ భూగోళంపై ఎక్కడి లక్ష్యాన్నైనా ఛేదించగలదు. ఈ పరేడ్లో DF-5C క్షిపణులతో పాటు LY-1 అనే సరికొత్త లేజర్ ఆయుధం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 8 చక్రాల సాయుధ ట్రక్ HZ-155 పై అమర్చిన ఈ లేజర్ ఆయుధం శత్రు ఆయుధాల్లోని ఆప్టికల్ సెన్సర్లను సమర్థంగా దెబ్బతీయగలదు. లేజర్ యుద్ధాన్ని కొత్త సైనిక రంగంగా నిపుణులు పరిగణిస్తున్నారు. డ్రాగన్ కంట్రీ డిఫెన్స్ పరేడ్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా దూకుడుకు ప్రతిస్పందనగా తమ దేశ రక్షణ శాఖ కేంద్ర కార్యాలయమైన పెంటగాన్ పేరును తిరిగి డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ గా మార్చాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో పాత పేరును పునరుద్దరించడమే సరైన చర్య అని ఆయన చెప్పుకొచ్చారు. తద్వారా యావత్ ప్రపంచానికి తమ యుద్ధ కాంక్ష, సన్నద్దతను మరోసారి చాటి చెప్పారు. యూరప్ సైతం
తమ ఆయుధ సంపత్తిని పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఈ ఏడాది రక్షణ బడ్జెట్ను జీడీపీలో 5% పెంచాలని నాటో సభ్య దేశాలు నిర్ణయించాయి. మౌలిక రక్షణ సర్వీసులు, కీలక రక్షణ వ్యవస్థల బలోపేతానికి ఈ నిధులను ఖర్చు చేయాలని తీర్మానించాయి. సభ్య దేశాలన్నీ ప్రచ్ఛన్న యుద్దం కాలం నాటి సైనిక సన్నద్దతను 2030 నాటికల్లా సంతరించుకోవాలని నాటో నూతన సెక్రటరీ జనరల్ మార్క్ చెప్పడం ప్రస్తుత పరిణామాలకు అద్దం పడుతోంది. మరోవైపు 3 ఏళ్లుగా రష్యాతో తగ్గేదేలే అన్నట్టుగా యుద్దం చేస్తున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. అంతేగాక రష్యాతో జరుగుతున్న యుద్దంలో ఉపయోగిస్తున్న ఆయుధాల్లో 60% తమ దేశంలో ఉత్పత్తి చేసినవేనని ఆయన గర్వంగా ప్రకటించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇతర దేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ స్వదేశీ ఉత్పత్తులపైనే ఎక్కువగా దృష్టి పెట్టామని జెలెన్స్కీ ధీమాగా చెప్పారు. ఓవైపు సంఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ కీవ్ బలమైన అత్యాధునిక ఆయుధాలను తయారు చేసే స్థాయికి ఎదగటం గర్వకారణమని చెప్పారు. అయితే తాము సాధించాల్సిన లక్ష్యాలు ఇంకా ఉన్నాయని జెలెన్స్కీ అన్నారు. ప్రస్తుతం గగనతల రక్షణ వ్యవస్థల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇతర దీర్ఘశ్రేణి ఆయుధాలు, క్షిపణుల కోసం మిత్ర దేశాలతో త్వరలో చర్చలు జరపనున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగానే ఇటీవల గగనతల రక్షణ వ్యవస్థలతో పాటు 2 కొత్త బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ది చేసినట్లు కీవ్ వర్గాలు తెలిపాయి. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు 2025 బడ్జెట్లో ఉక్రెయిన్ సర్కార్ భారీ కేటాయింపులు చేసినట్టు తెలిసింది. అటు ఉత్తర కొరియా నుంచి ముప్పు ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా పోలాండ్తో కోట్లాది డాలర్ల ఆయుధ కొనుగోళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మరోవైపు బ్రిటన్ సైతం $10 బిలియన్ విలువైన యుద్ద నౌకలను నార్వేకు విక్రయించింది. అలాగే టర్కీ కూడా తమ డ్రోన్లను ప్రపంచవ్యాప్తంగా యుద్ద జోన్ల ప్రాంతాలకు ఎగుమతి చేస్తోంది. ప్రపంచ దేశాలు అధునాతన ఆయుధ సంపత్తిపై ఖర్చు ఏడాదికేడాది పెంచేస్తున్నాయి. గత 2024లో ప్రపంచ దేశాలు చేపట్టిన సైనిక వ్యయం $2.718 ట్రిలియన్ ఓ అంచనా. ఇది భారత్, దక్షిణాఫ్రికా, కెనడా, బ్రెజిల్ దేశాల వార్షిక బడ్జెట్ల కన్నా అధికం. ప్రచ్ఛన్న యుద్దకాలం నాటి స్థాయిలను సైతం ఈ వ్యయం దాటేసింది. స్టాక్ హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ అంచనా ప్రకారం 2023తో పోలిస్తే 2024లో ప్రపంచ దేశాల సైనిక ఖర్చు 9.4% పెరిగింది.